ఈరోజు అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులని మా ఎంఏయుడి మినిస్టర్ నారాయణ గారు, అదేవిధంగా ఎనర్జీ మినిస్టర్ గొట్టిపాటి రవి గారు, గిద్దలూరు శాసనసభ్యులు అశోక్ రెడ్డి గారు ఉదయం నుంచి జరుగుతున్న పనులు పరిశీలించడం జరిగిందండి. వాస్తవాలు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు చూస్తూ ఉంటే 14-19 మధ్యలో మేము చేసినటువంటి పనులను పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుతున్న ప్లేస్ వచ్చేసరి ఎమ్మెల్యే క్వార్టర్స్ అండి. ఇవన్నీ కూడా చాలా చక్కగా వెల్ వెంటిలేటెడ్గా, ఈవెన్ సర్వెంట్ క్వార్టర్స్, ఆఫీసు సరిపోయినటువంటి విశాలంగా నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఇది కూడా తొందరలోనే ఎమ్మెల్యేలకు కూడా నివాసానికి కూడా హ్యాండ్ ఓవర్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయండి. వీటితో పాటు ముందుగా మినిస్టర్స్, ఐఏఎస్ క్వార్టర్స్ని, జ్యుడిషియర్ క్వార్టర్స్ని కూడా పరిశీలించడం జరిగింది. అద్భుతంగా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రపంచంలో ఉన్నటువంటి ఏ నగరానికి తీసిపోని విధంగా ఒక అద్భుతమైన రాజధాని నిర్మాణం చేస్తూ ఉన్నారు. ముందుగా రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారి త్యాగాల ఫలితంగా ఈరోజు అద్భుతమైన రాజధాని నిర్మాణం చేసుకుంటున్నాం. గత 5 ఏళ్లలో కనుక ఈ నిర్మాణాలు పూర్తి చేస్తున్నట్టయితే మా యొక్క ఏ ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశం నెరవేరుండేది. లేకపోగా రైతుల మధ్య చిచ్చు పెట్టడం, ఇంకా కూడా 3 ముక్కల రాజధాని మాట్లాడటం, అది అయిపోయిన తర్వాత మావిగన్ అంటాం, రకరకాలుగా వాళ్ళ యొక్క దీన్ని అంగీకరించే పరిస్థితుల్లో విపక్షం ఉండటం చాలా దుర్మార్గం. ఈరోజు చూసుకున్నట్టయితే జిఏడి టవర్స్ శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ఇదే వేగంగా చూసుకుంటే రేపు డిసెంబర్ నాటికి 12-13 ఫ్లోర్స్ కంప్లీట్ అయ్యే విధంగా ఉన్నాయి. అయితే మేము మీడియాలో చూస్తున్న దానికన్నా వాస్తవంగా చూసాక అక్షర సత్యంగా కనిపిస్తూ ఉన్నాయి. అద్భుతంగా పనిచేసినటువంటి శ్రామికులకి, కాంట్రాక్టర్లకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వేగవంతంగా సిఆర్డీని పరుగులు ఎత్తేసినటువంటి మా మంత్రి గారు నారాయణ గారికి, ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధతో మన కుటుంబ సమేతంగా కూడా ఈ టవర్స్ అన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారు పరిశీలన చేసి ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నారు. ఇది సాధారణమైనటువంటి పౌరుల దగ్గర నుంచి, చిన్న ఉద్యోగి దగ్గర నుంచి అందరికీ కూడా నివాస ప్రాంతంగా ఉన్నటువంటి లివింగ్ సిటీగా ఉంది. ఇక్కడ అంతర్జాతీయ స్థాయిలో మనకు కావాల్సినటువంటి రిక్రియేషన్స్ కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఇవి వచ్చేటప్పుడు కూడా సీడ్ యాక్సెస్ రోడ్లో కూడా కొన్ని సమస్యలను కూడా ప్రభుత్వం అధిగమించి ముందుకు పోవడం చాలా సంతోషించదగిన విషయం. రేపు భవిష్యత్తులో జరుగుతున్నటువంటి రైల్వే స్టేషన్ కావచ్చు, ఇలాంటి ప్రాంతాలకి ఔటర్ రింగ్ రోడ్డు కూడా భూ సమీకరణ చేస్తూ ఉన్నారు. మన తొందరలో కూడా ఇది అయిపోయిన తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మనం ఇందాక మేము మాట్లాడుతున్నాం రవి గారు, మేము అందరం కూడా శంషాబాద్ పెట్టినప్పుడు ఇది ఎందుకున్నారు, ఔటర్ రింగ్ రోడ్ ఎందుకని చెప్పేసి మాట్లాడుకున్న పరిస్థితుల్లో ఆ ప్రాంతాల్లో కూడా విపరీతమైన రద్దీ ఉండి రోడ్లు కూడా వైండింగ్ చేసే పరిస్థితి వస్తుంది. తప్పనిసరిగా ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక గర్వకారణంగా, చారిత్రకంగా, ఒక హిస్టారికల్గా, ఒక ప్రైడ్గా మా అమరావతి రాజధానిని చెప్పుకునే విధంగా నిర్మాణం చేస్తున్నారు. ఇందులోనే ప్రపంచ ప్రఖ్యాతిగా క్వాంటమ్ కూడా మనం క్వాంటమ్ వ్యాలీ కూడా ఇక్కడ డెవలప్ చేసుకున్నాం. ఇదే పద్ధతిలో అన్ని వర్గాలు, పరిశ్రమల దగ్గర నుంచి అన్నిటికీ కూడా విద్యా సంస్థలకు కానీ, వైద్య సంస్థలు కానీ మనం ఏర్పాట్లు చేసుకుంటూ ఈ ప్రాంత అభివృద్ధికి చేసిన ముఖ్యమంత్రి ఏదైతే అమరావతిని చూస్ చేశారో, ఈ అమరావతి ఈ రోజున అమరావతి మహానగరంగా రూపుదిద్దుకుంది. తొందరలోనే అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ నివాసాలు ఏర్పరచుకోవడందుకు చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవ మన మున్సిపల్ శాఖ మంత్రులు పెద్దల నారాయణ గారు, అలాగే గౌరవ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు డోలా శ్రీ బాలవీరంజన స్వామి గారు, గౌరవనీయులు మన యొక్క విద్యుత్ శాఖ మంత్రులు అన్న గొట్టిపాటి రవికుమార్ గారు, ఇప్పుడు మేము ప్రొద్దుటి నుంచి ఇవన్నీ కూడా చూడడం జరిగింది. ఏదైతే మనకి సెక్రటేరియట్ కానీ, లేకపోతే అసెంబ్లీ భవనాల నిర్మాణం కానీ, లేకపోతే ఎంప్లాయీస్ యొక్క కానీ, ఐఏఎస్ ఆఫీసర్స్, జడ్జెస్, ఎమ్మెల్యేస్ క్వార్టర్స్, ఈరోజు వీటిని చూసిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి అమరావతి నిర్మాణం ఏ విధంగా జరుగుతుందనేది ప్రత్యక్షంగా చూసిన తర్వాత చాలా సంతోషంగా ఉంది. కారణం ఏమిటనంటే ఇక్కడ జరుగుతున్నటువంటి యొక్క అభివృద్ధి అనేటువంటిది మన రాష్ట్రానికి రేపు పొద్దున్న దిశ నిర్దేశం చేయబోతూ ఉంది. దీనికి కారణం ఏమిటనంటే రాజధాని అనేటువంటిది నిర్మాణం జరిగితే ఈరోజు తెలంగాణకి రాజధానే తలమానికం. రాజధాని ద్వారా వచ్చేటువంటి ఆదాయమే దానికి యొక్క దీంట్లో మెజారిటీగా ఉంటుంది. ఈ రాజధాని నిర్మాణం జరిగిన తర్వాత రేపు ఖచ్చితంగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు అద్భుతమైన రాజధాని నిర్మాణం అన్నారో, దీనిలో పాలు పంచుకున్నటువంటి మన యొక్క మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారు, వీరందరూ కూడా ఈరోజు మాకు చూపించి ఇవాళ ప్రొద్దున విజిట్ చేసిన తర్వాత స్పష్టమైనటువంటి విధానంలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇదే కాకుండా ఈరోజు రోడ్స్ నిర్మాణం కానివ్వండి, రైతులు ఎవరైతే భూములకు సంబంధించిన రైతులకు వాళ్ళకు కూడా రోడ్స్ నిర్మాణం ఇవన్నీ జరిగిన తర్వాత కూడా వారికి ఉన్నటువంటి వాళ్ళ ఫ్లాట్స్ సంబంధించినవి కూడా ఇచ్చిన తర్వాత
ప్రజలు దీంట్లో ముందుకు వచ్చిన తర్వాత ఈ రాజధానిలో ప్రజల యొక్క భాగస్వామ్యం కూడా పెరుగుతుంది. అప్పుడు పూర్తి స్థాయిలో రాజధాని నిర్మాణం కూడా జరుగుతుంది. గౌరవ మంత్రివర్యులు మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, లేకపోతే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, లేకపోతే ఇతర సంబంధించినటువంటి హోటల్స్, ఇవన్నీ కూడా ఇక్కడ బ్యాంక్స్ అన్నీ రాబోతూ ఉన్నాయి. దీని ద్వారా ఒకటే చెప్పదలుచుకుంటా ఉన్నాం, ఈరోజు ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉందో, ఒకవైపు రాజధాని నిర్మాణాన్ని ఇక్కడ నిర్మించేదాన్ని కట్టుబడి ఉండడంతో పాటు డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్తో పాటు అన్ని ప్రాంతాలలో అభివృద్ధి, వైజాగ్ వైపు ఒకటేమో అక్కడ మనకి రాయలసీమలో అభివృద్ధి చెందించడానికి ఇండస్ట్రియల్ కారిడార్ అక్కడ పెట్టారు, వైజాగ్ వైపు ఒకటి పెట్టారు, మధ్యలో ఉత్తర కోస్తా, మధ్య కోస్తా ప్రతి ప్రాంతాన్ని కూడా అభివృద్ధి దిశగా ముందుకు తీసుకుని పోవడం జరుగుతుంది. ఏదేమైనా ఒకటే చెప్పదలుచుకున్నాం, ఈరోజు మనకి ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేనటువంటి వాళ్ళు వేరే మావిగనో ఇంకొకటినో చెప్పుకుంటూ పోతున్నారు. ఈరోజు వీటిని చూసిన తరువాత ప్రజలకు కూడా స్పష్టమైనటువంటి అవగాహనతో ముందుకు పోతారు. ఈ అభివృద్ధి అనేటువంటిది రాష్ట్రానికి తలమానికంగా ఉండబోతుందని తెలియజేసుకుంటూ, వేగవంతంగా రాబో రోజుల్లో కంప్లీట్ చేసి అందరం కూడా ఇక్కడ మంత్రులు, జడ్జెస్ కానివ్వండి, ఎమ్మెల్సీస్ అందరూ కూడా ఇక్కడ నివాసం ఉన్నప్పుడు ఇది ఒక పెద్ద సిటీగా రూపాంతరం చెందుతుందని తెలియజేసుకుంటూ, మాకు మంత్రి గారికి కూడా, మనకు మున్సిపల్ మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. సరే, ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎలా ఉన్నాయి? హైదరాబాద్లో ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది? ఎమ్మెల్యే క్వార్టర్స్ చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఇప్పుడు అక్కడ పోతే ఎంత స్పేషియస్గా ఉన్నాయంటే ఒకటి, రెండవది 4 సైడ్ వెంటిలేషన్ ఉంది. ప్రతి రూమ్ కూడా చాలా ఇదిగా తీసుకున్నారు, దాని యొక్క ఇది తీసుకుని చాలా అద్భుతంగా ఉందండి. నారాయణ గారికి, అట్లానే మన స్వామి గారికి, అశోక్ రెడ్డి గారికి అందరూ కూడా ధన్యవాదాలు. పొద్దున్నుంచి నారాయణ గారితో కలిసి రాజధాని ప్రాంతం అంతా కూడా తిరుగుతూ ఉన్నాము. ఫస్ట్ ఐకానిక్ టవర్స్ ఏ విధంగా పని జరుగుతుంది అనేది కూడా పరిశీలించడం జరిగింది. తర్వాత మన సెక్రటరీ టవర్స్ కానీ, దాంతోపాటు ఐఏఎస్లకు ఇచ్చిన అపార్ట్మెంట్ బిల్డింగ్స్ అన్నీ కూడా పరిశీలించడం జరిగింది. తర్వాత మనకి మినిస్టర్ క్వార్టర్సు, దాంతోపాటు జడ్జెస్కి సంబంధించిన ఇల్లు కానీ, దీంతోపాటు రోడ్లు ఏ విధంగా కనెక్షన్, ఏ విధంగా ఎక్కడి నుంచి ఎక్కడికి కనెక్ట్ అయ్యేది రోడ్స్ కానీ, ఇవన్నీ కూడా పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా లాస్ట్కి ఇక్కడ మేము ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎమ్మెల్సీ క్వార్టర్స్కి రావడం జరిగింది. అయితే మాత్రం 100% కంప్లీట్ అయిపోయినాయి. తొందరలోనే జాయినింగ్కి కూడా సిద్ధంగా ఉన్నట్టు కూడా అనిపిస్తుంది. చాలా విశాలంగా చాలా బాగా కట్టడం జరుగుతుందన్నమాట. దాదాపు ఆనాడు 30,000 ఎకరాలు ముఖ్యమంత్రి గారి పిలుపుపైన 30,000 ఎకరాలు ఇవ్వడం జరిగింది. ఆ రోజు నారాయణ గారు వీళ్ళందరూ కూడా రైతుల్ని ఎడ్యుకేట్ చేసి ఏ విధంగా చేస్తామని చెప్పి ఎడ్యుకేట్ చేసి ముందుకు తీసుకురావటం, వాళ్ళ త్యాగ ఫలితం వల్లే వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున మనం నిర్మాణం చేస్తున్నాం. తర్వాత వచ్చిన ప్రభుత్వం, ఆ రోజు మేమందరం కూడా హైదరాబాద్లో జాయింట్ అసెంబ్లీలో ఉన్నప్పుడు, రాజధాని అంటే 30,000 ఎకరాలు తగ్గకుండా తీసుకోమని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీలో చెప్పడం జరిగింది. తర్వాత రోజుకు ఒక రకమైన మాట మారుస్తా రాజధాని ప్రాంతం మీద, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వచ్చింది అనే దానికోసం ఏదో తిక్కమక్క మాటలు మాట్లాడతా, రోజు ఒక మాటలు మాట్లాడతా. ఓ రోజు 30,000 ఎకరాలు కావాలంటాడు, తర్వాత ఓ రోజు ఏమన్నా ఇక్కడి నుంచి కాదు 3 రాజధానులు ఉండాలంటాడు, మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మొదలు పెట్టేసి ఏమన్నా మావిగాని అని చెప్పి రకరకాల కారణాలతోటి రోజు కాలయాపన చేస్తా జగన్మోహన్ రెడ్డి పిచ్చి సమాధానాన్ని చేస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డికి కూడా నేను చెప్పేది ఏంటంటే, ఒకసారి వచ్చి మీరు కూడా వచ్చి ఈ ప్రాంతంలో ఏ విధమైన అభివృద్ధి జరుగుతుందో చూడాల్సిన అవసరం ఉంది. ఒక రాష్ట్ర పౌరుడిగా మనకు రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయాము. దేశం మొత్తం మీద ప్రతి రాష్ట్రానికి రాజధాని ఉంటే మన రాష్ట్రానికి రాజధాని లేదు. ఇవాళ రాజధాని కన్స్ట్రక్ట్ చేస్తుంటే సంతోషపడాల్సింది పోయి జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నాడు అన్నమాట. ఈ రకమైన కన్ఫ్యూజన్ మారుకోవాలి. రాజధాని అనేది ఏ ఒక్క పార్టీ ఇది కాదు, ఇది ఆంధ్ర రాష్ట్ర తెలుగువాడి గౌరవం నిలబెట్టేది అనమాట. అందుకని మేమందరం కూడా ఇవాళ ఈ ప్రాంతం చాలా అభివృద్ధి చెందుతుంది. రాబోయే రోజులు ఇందాక నారాయణ గారు చెప్పారు, రైల్వే స్టేషన్కి సంబంధించి కానీ, లేకపోతే ఎయిర్పోర్ట్కి సంబంధించి కానీ, ఈ ప్రాంతంలో కాలేజెస్ నిర్మాణం కానీ, ఇప్పుడు విట్ కానీ, లేకపోతే ఎస్ఆర్ఎం కానీ, ఇవన్నీ కాలేజీలు రావడం జరిగింది. మొన్న ఈ మధ్య కిమ్స్ వాళ్ళు కూడా తొందరలోనే కాలేజీ కడుతున్నాము. ఇక్కడ బిట్స్ పిల్లని వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. ఈ ప్రాంతం ఎడ్యుకేషనల్ హబ్గా మారుతుంది. దాంతోపాటు సాఫ్ట్వేర్కి సంబంధించి కూడా, టెక్కు సంబంధించి కూడా కొన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి రాబోయే రోజుల్లో. ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇది గర్వంగా ఫీల్ అవుతున్నాం. మేమైతే అందరం కూడా ఇవాళ ఈ అసెంబ్లీలో ఈ రాజధాని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు మేము కూడా ఈ భాగస్వామ్యం అయినందుకు గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. తప్పకుండా తొందరలోనే ఇవన్నీ కూడా పూర్తవుతాయని ఆశిస్తాం. ఎప్పటిలోగా హ్యాండ్ ఓవర్ చేస్తారు?